భారత చరిత్రలో యుద్ధం నుంచి శాంతికి మారిన మహాచక్రవర్తి అతడే అశోకుడు. క్రీపు 268లో అతడు మౌర్య సామ్రాజ్యానికి రాజయ్యాడు. మౌర్య వంశానికి చెందిన అశోకుడు చంద్రగుప్త మౌర్యుని మనవడు, బిందుసారుడి కుమారుడు. పాలన ప్రారంభ దశలో అశోకుడు ఒక కఠినమైన యోధరాజు. సామ్రాజ్య విస్తరణే అతని లక్ష్యం. క్రీపు 261లో జరిగిన కళింగ యుద్ధం భారత చరిత్రలో ఒక భయంకర అధ్యాయం. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం అనంతరం కనిపించిన విధ్వంసం అశోకుడి మనసును కదిలించింది. ఈ క్షణమే అతని జీవితానికి మలుపు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. అహింస, కరుణ అతని మార్గమయ్యాయి. తన సందేశాలను ప్రజలకు చేరవేయడానికి అశోకుడు శిలాశాసనాలు, స్తంభాలు వేయించాడు. ఇవి నేటికి చరిత్రకు సాక్ష్యాలు. అశోకుని శాసనాలు ప్రధానంగా ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో చెక్కబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన శాసనం కర్నూలు జిల్లాలోని ఎర్రగుడిలో లభించింది. అశోక స్తంభంలోని సింహ చిహ్నం ఈరోజు భారత జాతీయ చిహ్నం. అశోకుడి వారసత్వం కాలాన్ని దాటింది. అశోకుడికి పలువురు భార్యలు ఉన్నారు. వారిలో ముఖ్యంగా ప్రస్తావించబడేవారు దేవి, అసంధిమిత్ర మరియు కారువాకి. అశోకుడి సంతానంలో మహేంద్రుడు మరియు సంఘమిత్ర చరిత్రలో విశేషంగా గుర్తించబడతారు. క్రీపు 3వ శతాబ్దంలో వారు బౌద్ధ ధర్మాన్ని శ్రీలంకకు తీసుకెళ్లారు. అశోకుని బిరుదులు: దేవానాంపియ, పియదస్సి, ధర్మాశోకుడు, ధర్మ విజయ, మహారాజాధిరాజ. యుద్ధంతో రాజ్యాన్ని గెలిచిన అశోకుడు శాంతితో ప్రపంచాన్ని గెలిచాడు. యుద్ధం కంటే ధర్మం, ప్రజా సంక్షేమాన్ని ఎంచుకున్న గొప్ప చక్రవర్తి అశోకుడు. For more information, subscribe Sriram Study Studio.